హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ప్రజెంటు ఈరోజు మనం మెయిన్గా లైవ్లోకి రావడానికి గల ప్రధాన కారణం మనకి గురుకుల్ ఎగ్జామ్లో కానీ మెయిన్గా లైబ్రరీన్ సైన్స్, టీజీటీ, పీజీటీ ఇటువంటి కోర్సులకు సంబంధించి, నెక్స్ట్ మనం కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఎస్ఐపిసి, వాటితో పాటుగా టీఎస్పిఎస్సి వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఏమైనా అప్కమింగ్ జాబ్స్ యొక్క నోటిఫికేషన్ వివరాలు ఏమైనా ఉన్నాయా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు తెలిసినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం దాదాపుగా తెలంగాణలో చాలా వరకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. చాలామంది కూడా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్కు సంబంధించి ఎప్పుడూ కూడా ఆలోచించకుండా మీరు ప్రిపరేషన్ని స్టార్ట్ చేసినప్పుడే మీరు పూర్తి స్థాయిలో విజయం సాధిస్తారు, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. నెక్స్ట్, కొంతమంది అభ్యర్థులు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా కొన్ని సందేహాలను అడగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు మెయిన్గా వాళ్ళు అడిగేటువంటి డౌట్స్ ఏంటండి అంటే, మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా? లాస్ట్ టైం మనం చూసినట్టుగా దాదాపుగా ఏజ్ రిలాక్సేషన్లో చాలా వరకు అవకాశాలు అనేవి ఉండేవి. దాదాపుగా మనకు లాస్ట్ 3 years మనకి తెలంగాణ గవర్నమెంటు మనకి మామూలుగా వచ్చే ఓబీసీ రిజర్వేషన్, బీసీ మరియు ఎస్సీ రిజర్వేషన్తో పాటుగా ఒక 3 సంవత్సరాల రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మనం కమ్యూనికేషన్ కానిస్టేబుల్ గురించి మిత్రులు అడగడం జరుగుతుంది చాలా వరకు. ఎస్ఐపిసిలో మనం చేసేటువంటి స్కోర్ కన్నా, లేకుంటే సాధించేటువంటి అవకాశం కన్నా కమ్యూనికేషన్ జాబ్ అనేది చాలా వరకు ఎక్కువగా జస్ట్ సఫిషియెంట్గా ఉండేటువంటి మంచి జాబ్. దీనికి ఎలిజిబిలిటీస్ ఏమేమి ఉంటాయి? పాలిటెక్నిక్ వాళ్ళు కానీ, ఐటీఐ, మన దృష్టిలో ఐటీఐ చేసిన వాళ్ళు కానీ, డిప్లొమా చేసిన వాళ్ళు కానీ, బీటెక్ చేసిన వాళ్ళు కానీ దీనికి ఎక్కువగా అర్హులుగా ఉంటారు. మనకి టీఎస్ కమ్యూనికేషన్ జాబు ఏపీ వాళ్ళకి అర్హత ఉంటుందా అన్న సమాధానం అడిగితే, మనకి టీఎస్ కమ్యూనికేషన్ జాబ్ అనేది ఏపీ వాళ్ళు కూడా అర్హులు అని చాలా వరకు నమ్మకం ఉంటుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అదొకసారి గమనించండి. నెక్స్ట్, నాన్ లోకల్ కేటగిరీ 5% ఉంటుంది, అది చూసుకోండి. కమ్యూనికేషన్ కానిస్టేబుల్కి ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉంటుంది? మామూలుగా కానిస్టేబుల్కి ఉండేటువంటి ఏజ్ ఎంత అంటే 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్లస్ ఈ 18 నుంచి 25 సంవత్సరాల మధ్యతో పాటుగా 5 సంవత్సరాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ మరియు ఉద్యమం సందర్భంగా ఒక 3 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇస్తే మన యొక్క ఏజ్ దాదాపుగా 33 వరకు ఉంటుంది. వాళ్ళు ఏజ్ని బట్టి చూసుకోవచ్చు. నెక్స్ట్, పీసీకి మినిమం హైట్ ఎంత ఉండాలి? కమ్యూనికేషన్లో అయితే 162, మామూలుగా యావరేజ్గా అయితే 167.5 ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో దానికన్నా ఒక 5 సెంటీమీటర్స్ లెస్ ఉంటే సరిపోతుంది. అంటే దానికి -5 చేస్తే మనకు 162.5 అనేది రావడం జరుగుతుంది. రెండవ విషయం ఏంటండి అంటే, దీనికి ఇన్స్పైర్ ఇండియా అకాడమీ చేసేటువంటి ప్రయత్నం ఏంటండి అంటే, కమ్యూనికేషన్ కానిస్టేబుల్కి ఉద్యోగం రావాలి అని ఒక లక్ష్యం కనుక ఉంటే మీరు ఫస్ట్ మా దగ్గరికి రండి. దీంట్లో సిలబస్ చాలా లాస్ట్ ఇయర్ పేపర్తో పోల్చుకుంటే నెక్స్ట్ పేపర్ అనేది ఏ విధంగా వస్తుందో మనం అనాలిసిస్ చేయలేం. ఫస్ట్ ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్ తర్వాత మనకి ఈ స్కోర్ ఉంటుంది. కాబట్టి మన ఎగ్జామ్లో స్కోర్ చేసే విధానాన్ని బట్టి మనకి ఈవెంట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది. మిత్రులు చాలామంది 20% కదా సార్ నాన్ లోకల్ కేటగిరీ అంటే, నాన్ లోకల్ కేటగిరీ అనేది డిస్ట్రిక్ట్ వైజ్ వేరుంటుంది, స్టేట్ వైజ్ వేరుంటుంది. ఈ విషయాన్ని గ్రహించండి మిత్రులారా. ఇది ఏపీ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్పినటువంటిది. నెక్స్ట్, మనకి సిలబస్లో ఎస్ఐపిసికి సిలబస్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అంటే, ఎస్ఐకి పీసీకి మనకి ఆర్థమెటిక్ రీజనింగ్ ఉన్నట్టుగా ఇందులో ఉండదు. కమ్యూనికేషన్ కానిస్టేబుల్లో మాత్రం ఉండదు. కానీ కమ్యూనికేషన్ ఎస్ఐలో ఆర్థమెటిక్ రీజనింగ్ ఒక పేపర్ ఉంటుంది. ఇందులో మనకి మొత్తం ఎలక్ట్రికల్ ట్రేడ్కి సంబంధించి మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సంబంధించి, దీంట్లో మెయిన్గా టెలివిజన్ సెక్టార్, నెక్స్ట్ కంప్యూటర్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి
క్వశ్చన్స్ని ఎక్కువగా అడిగేటువంటి ఆస్కారం ఉంటుంది. దీని మీదనే మనకి ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. లాస్ట్ ఇయర్ అయితే ఎక్సలెంట్ పేపర్, చాలా డెడ్ ఈజీగా వచ్చింది. దీని మీద మనం చాలా ఫోకస్ చేయడం జరుగుతుంది. యాస్పిరెంట్స్ ఎవరైనా సరే నాకు ఉద్యోగం రావాలి అని అనుకుంటే మాత్రం మన ఆఫ్లైన్ అనేది త్వరలో స్టార్ట్ చేస్తాం. ఒకటి దిల్సుఖ్ నగర్లో ఉంటుంది, రెండోది హన్మకొండలో ఉంటుంది. ఈ 2 ప్లేసెస్లో మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఎవరైనా సరే వినియోగించుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ బిఎల్ఐసి, ఎంఎల్ఐసి సర్టిఫికేట్స్ గురించి చాలామంది నన్ను క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. మనకి గురుకులంలో ఇన్స్పైర్ ఇండియా అకాడమీ పీఈటీకి సంబంధించినటువంటి జాబులకు మరియు గురుకుల్లో లైబ్రేరియన్కి సంబంధించి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కు సంబంధించినటువంటి కోర్సులని మనం లాంచ్ చేయడం జరుగుతుంది మన ఇన్స్టిట్యూట్ తరఫున. దీంట్లో చాలామంది లైబ్రేరియన్ చేసినటువంటి మిత్రులు ఉన్నారు. ఎందుకండి అంటే యావరేజ్గా మనం చూస్తే ఒక డిస్టిక్లో దాదాపుగా పట్టభద్రులు బీటెక్ కానీ ఎంటెక్ కానీ చేసినటువంటి, డిగ్రీ కానీ చేసినటువంటి ఫ్రెండ్స్ ఎంతోమంది ఉన్నప్పటికీ మెయిన్గా ఈ డిగ్రీ పట్టాలతో సహా వాళ్ళు కోర్సులను కూడా చేయడం జరిగింది. అందులో ఎక్కువ శాతం నేను డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది ఏపీ నుంచి వచ్చినటువంటి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. దాదాపుగా ఎక్కువ శాతం తెలంగాణలో నాగార్జున యూనివర్సిటీ వారి నుంచే మనకి వాళ్ళు లైబ్రరీ కోర్సును చాలామంది మన తెలంగాణలో జాయిన్ కావడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు అంతకుముందు ఒక స్టేట్మెంట్ కూడా పేపర్లో రావడం జరిగింది. ఆ ప్రస్తావన కూడా తీసుకొని వస్తున్నా. మనకి ఏం ప్రస్తావన వచ్చింది అంటే బయట రాష్ట్రాలలో చేసినటువంటి డిస్టెన్స్ సర్టిఫికెట్లు చెల్లవు. అంటే బయట రాష్ట్రాల్లో చేసినటువంటి డిస్టెన్స్ సర్టిఫికెట్లు చెల్లవు అంటే నాకు తెలిసినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం నా సొంతంగా నేను చెప్పేటువంటి విషయం, ఇది ఎవరి కోసం కాదు ఉద్దేశించి, మనకి తెలంగాణ ఏపీ సపరేట్ అయినప్పుడు ఎడ్యుకేషన్ ప్రమాణాలు కానీ మనకి కొన్ని ఎంప్లాయ్మెంట్స్ రూల్స్ కానీ 10 సంవత్సరాల వరకు రాజధాని యొక్క మార్పిడి ఏ విధంగా అయితే లేదో 10 సంవత్సరాల వరకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకోవడం జరిగింది. ఈ 10 సంవత్సరాల కాలం లోపట అంటే ఇప్పుడు 2014 నుంచి 2024 వరకు ఎవరెవరమైతే మనము డిస్టెన్స్ సర్టిఫికేట్ చేసామో ఈ 10 years ఎలిజిబుల్ అవుతాయి అని నేను అనుకుంటున్నా. అంటే ఆల్మోస్ట్ ఇదే కూడా జరగచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు చాలా వరకు నోటిఫికేషన్లో చూస్తున్నాం, ఏదైనా నోటిఫికేషన్ రాగానే దాంట్లో ఏదో ఒకటి వైరల్ కావడం, దాన్ని మళ్ళీ కోర్టులోకి వేయడం, ఇటువంటి వివాదాలు ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి ఇది వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్కి బిఫోరే ఈ సర్టిఫికేట్కి సంబంధించిన ఇష్యూని కూడా, దాని మీద ఉన్నటువంటి వివాదాలను కూడా చాలా వరకు పరిష్కారం చేసేటువంటి ఉద్దేశం కూడా చేయబోతున్నారేమో. ఈ విషయంగా కూడా మనం ఆలోచిద్దాం మిత్రులు. నెక్స్ట్ బీటెక్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కమ్యూనికేషన్ చేసుకోవచ్చు. మనకి ఎస్ఐ కమ్యూనికేషన్ పీసీకి సంబంధించి, లైబ్రేరియన్ కోర్సులకు సంబంధించి మరియు ఎస్ఐ పీసీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి క్లాసెస్ని, ఆన్లైన్ క్లాసెస్ని కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ క్లాసెస్ని చాలా తక్కువ ధరకే ఇవ్వడం జరుగుతుంది. ఎవరెవరైతే సరే ఆన్లైన్ క్లాసులు తీసుకొని వాళ్ళ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేసిన తర్వాత, సార్ మేము ఆల్రెడీ పర్ఫెక్ట్ ఉన్నాము అని అనుకున్నప్పుడు వాళ్ళు గ్రౌండ్కి వచ్చినా కూడా వాళ్ళకి ఫ్రీ ఆఫ్ గ్రౌండ్ కోచింగ్ ఇప్పిస్తాం. రెండవది ఏంటండి అంటే వాళ్ళకి స్వతహాగా మేము ఇంకేమైనా డౌట్స్ క్లారిఫై చేసేసి, ఏమేమి డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసేసి దాదాపుగా 5 నుంచి 15 గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేసే ప్రయత్నం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ చేస్తుంది. ఎందుకంటే నాకు తెలుసు ఏంటండి అంటే ఒక విద్యార్థి ఉద్యోగం కోసం అన్వేషించేటువంటి తపన ఎంత ఉంటుందో నాకు తెలుసు. ఈ తపనను దృష్టిలో పెట్టుకొని మేము లాస్ట్ టైం జేఎల్ఎం ద్వారా అద్భుతమైనటువంటి రిజల్ట్ను కూడా సాధించాం. డైలీ ఎగ్జామ్ పెట్టాలి, వీక్లీ ఒక గ్రాండ్ టెస్ట్ పెట్టాలి, వాళ్లకు కావలసినటువంటి గ్రౌండ్ ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేయాలి. వాటితో పాటుగా వాళ్ళకు ఏ డౌట్స్ ఉన్నాయో అవి ఎప్పటికప్పుడు క్లారిఫై చేసి వాళ్ళకు చిన్న విషయాన్ని ఇచ్చి ధైర్యం ఇస్తే చాలు, ఏ విద్యార్థి అయినా సరే ఖచ్చితంగా విజయం సాధిస్తాడు. దాన్ని నేను 100% నేను నమ్ముతా. అదే నేను ఇంప్లిమెంటేషన్ కూడా చేయడం జరుగుతుంది మిత్రులారా, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. రెండో విషయం, సార్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్లో ఏజ్ రిలాక్సేషన్ అంట ఇంతకుముందే చెప్పాం. నెక్స్ట్ మనకి గురుకులాన్ లైబ్రేరియన్ పేపర్ 1కి ఏ బుక్ చదవాలి,
పేపర్ 1కి సపరేట్ బుక్ అంటే ఏమి ఉండదు మిత్రులారా. ఈ బుక్ దాదాపు ఇందులో 12 పార్ట్స్ ఉంటాయి. ఈ 12 పార్ట్స్ని ఎథిక్స్ సబ్జెక్ట్ కానీ, జాగ్రఫీ కానీ, తెలంగాణ సోషియాలజీ సంబంధించి కానీ, తెలంగాణ కల్చర్ కానీ, తెలంగాణ మూమెంట్ కానీ, బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ కానీ, జాగ్రఫీ, చాలా ఇలా 12 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 12 సబ్జెక్టుకు సంబంధించి మనము ఇన్స్పైర్ ఇండియా అకాడమీ తరపున జస్ట్ 1000 రూపీస్కే చాలా ఎక్సలెంట్ ఫ్యాకల్టీతో చెప్పించి కూడా అందిస్తున్నాం. మీకు ఏమైనా కావాలంటే తీసుకోండి, ఓకే, దీనిలో ఎటువంటి సందేహం లేదు. నెక్స్ట్, ఆన్లైన్ క్లాసెస్ అప్లోడ్ చేసే ముందు ఇంటిమేట్ చేయండి, డెఫినెట్లీ చేస్తాం. మీరు ఎక్కడెక్కడైతే మీకు కావాల్సినటువంటి గ్రూప్లో ఏ గ్రూప్లో అయితే జాయిన్ అయ్యారో ఆ గ్రూప్లోకి మేము లింక్ను షేర్ చేస్తాం. మీరు ఖచ్చితంగా ఈ లింక్ను ఫాలో అవుతే సరిపోతుంది మిత్రులారా. ఇది మనకి కావాల్సింది. నెక్స్ట్, అసలు ఈరోజు మనం లైవ్లోకి రావడం గల ప్రధాన కారణం ఏంటండి అంటే, ఉద్యోగం రావాలంటే ఫస్ట్ మీరు కోచింగ్ సెంటర్ మీద ఆధారపడడం ఇదొక్కటి మానుకోండి దయచేసి. ఇది నాదైనా సరే, ఎవరిదైనా సరే, నీ ఎఫర్ట్ ఎంత ఉందో నువ్వు పరీక్షించుకో. నీ ఎఫర్ట్ ఏ స్థాయిలో ఉందో ఒకసారి నువ్వు పరీక్షించుకో. రెండవది, తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, దాదాపుగా అదిగో పులి ఇదిగో పులి అన్నట్టుగానే ఉంది, ఇంతకుముందు చెప్పినట్టుగా. అంటే నిరుద్యోగులు ఏదో ఎమ్మెల్సీ నోటిఫికేషన్ కోసం మనోడు ఈ స్టంట్ వేస్తాడు, దానికి సంబంధించే మనోడు ఇటువంటి ప్రయత్నం చేస్తాడు అనేటువంటి ప్రయత్నాలు ఎన్నో మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇవన్నీ బోగస్. ఏపీ విద్యార్థులకు కానీ, తెలంగాణ విద్యార్థులకు కానీ నా హంబుల్ రిక్వెస్ట్ ఏందండి అంటే, ఒకసారి తుఫాన్ వచ్చి నీ ఇంట్లో సరుకులన్నీ కొట్టుకపోతే అసలు తిండి గింజల కోసం నువ్వు ఎంతైతే ఇబ్బంది పడతావో, ఒకసారి నోటిఫికేషన్ అనే తుఫాన్ వచ్చాక ఎవడెవడైతే అలర్ట్గా ఉంటాడో, ఏ విద్యార్థి అయితే ఎక్కువ ఆత్మస్థైర్యంతో నమ్మకంతో ప్రిపరేషన్లో ఉంటారో వాళ్ళు పైకి అవుతారు, నువ్వు కిందికి అవుతావు, మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. దీంట్లో ఎటువంటి డౌట్ చేయొద్దు. ఏపీ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ గురించి చెప్తున్నా మిత్రమా. ఏపీ కమ్యూనికేషన్ కానిస్టేబుల్లో నోటిఫికేషన్ అనేది దాదాపుగా మనకి అఫీషియల్గా రాలేదు. 11,000 చేంజ్ పోస్టులు కూడా అంటే మొత్తం కూడా డిపార్ట్మెంటల్ పోస్టులు ఉన్నాయి 11,000 పైచీలకి. ఈ 11,000 పైచీలకి పోస్టులలో ఖచ్చితంగా అందులో కమ్యూనికేషన్ ఉన్నా, అది ఎస్ఐ పీసీ అయినా, వాటితో పాటుగా వీటికి కూడా గ్రౌండ్ పెట్టాలి, ఖచ్చితంగా ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయాలి. ఎప్పుడో 2014 2012 మధ్యలో ఆ సంవత్సరంలో వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి ఇప్పుడు పోస్టుల సంఖ్య కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే కమ్యూనికేషన్ సెక్టార్లో, ఒక ఐటీ సెక్టార్లో కానీ, మామూలుగా ఒక సైబర్ సెక్టార్లో ఇప్పుడు ఎంత వర్క్ లోడ్ ఉందంటే అంత వర్క్ లోడ్ ఉండడం జరిగింది. కాబట్టి డిపార్ట్మెంట్ ఇష్యూస్ పరంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా పోస్టుల సంఖ్య పెంచే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మిత్రులారా, కొంచెం చదవడానికి ట్రై చేయండి. బీటెక్ సిఎస్ఈ కమ్యూనికేషన్ పీసీకి ఎలిజిబులే అండి. బీటెక్ కమ్యూనికేషన్లో అంటే మనకు బీటెక్ చేసినటువంటి అందరూ కూడా, అంటే సిఎస్సి వీళ్ళందరూ కూడా, ట్రిపుల్ ఈసీ వీళ్ళందరూ కూడా ఎలిజిబులే ఉంటారు. హైదరాబాద్లో మనకి ఆఫ్లైన్ క్లాసులు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? మనకున్న దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే అన్నీ ఉన్న అల్లు నోట్లో చేయని అన్నట్టున్నది. తెలంగాణ నోటిఫికేషన్లు వస్తున్నాయని ఇటు పుకారు, ఆంధ్రాలో వస్తున్నట్టుగా అటొక జోరు. ఈ రెండు రాష్ట్రాల మధ్య నోటిఫికేషన్లని ఇన్ని రోజులు మనం దాదాపుగా మార్చి నుంచి డిసెంబర్ దాకా దాదాపు ఒక 10 నెలల కాలం ఇంచుమించు మన ఇళ్లలో ఉండడం జరిగింది. ఇప్పుడు తీరా మనం నోటిఫికేషన్లు అంటే నోటిఫికేషన్లు వస్తాయి, కానీ కోచింగ్ సెంటర్ల పరిస్థితి ఏంటండి అంటే అసలు స్టార్ట్ చేయడానికి పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా అన్నట్టుగానే ఉండడం జరిగింది మిత్రమా. కాబట్టి ఎక్కువగానే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఆఫ్లైన్ క్లాసులు కూడా త్వరలో స్టార్ట్ అవుతాయి, మేబీ సంక్రాంతి తర్వాత అని మేము అనుకుంటున్నాం. ఈ కొత్త స్ట్రెయిన్ ఎఫెక్ట్ కనుక లేకపోతే మనం అందరం కూడా ఈ పాటికి ఇన్స్టిట్యూషన్లు తీసేసుకునే వాళ్ళం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. తెలంగాణ కమ్యూనికేషన్ ఎస్ఐ గురించి చెప్పండి. తెలంగాణ కమ్యూనికేషన్ ఎస్ఐలో దాదాపు మొన్న డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం 400 పైచీలకు కానిస్టేబుల్ ఉద్యోగాలుంటే 18
వరకు ఎస్ఐ ఉద్యోగాలు ఉంటాయి. అసలు ఒక కానిస్టేబుల్, ఒక ఎస్ఐ కన్నా మీరు కమ్యూనికేషన్ బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉండి మీకు సబ్జెక్ట్ మీద పరిజ్ఞానం అంతో కింతో ఉంటే ఈ కొంత పరిజ్ఞానాన్ని ఇంకొంతగా నేర్చుకుంటే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఎందుకంటే చాలా ఎక్సలెంట్ జాబ్ ఇది. దీంట్లో ఎటువంటి స్ట్రగుల్స్ లేకుండా ఈజీగా మనం జాబ్ చేసేటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి. స్ట్రెస్ కూడా ఉండదు. మీకు చేసేటువంటి మిత్రులు ఎవరైనా ఉన్నా సరే మీరు ఒకసారి వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కమ్యూనికేషన్ ఎస్ఐలో మనకి 4 పేపర్లు ఉంటాయి. ఒకటి ఆర్థమెటిక్ రీజనింగ్, ఇంగ్లీష్, రెండవది ఎస్ఏ రూపకంగా అడిగేటువంటి మనకి ఈసీఈ సిలబస్ అంటే కంప్యూటర్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, కమ్యూనికేషన్ కానీ, తర్వాత ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. ఇవి 4 పేపర్లు ఉండడం జరుగుతుంది ఎస్ఐకి సంబంధించి. గురుకులం లైబ్రరీయన్ పోస్టులు దాదాపుగా ఎన్ని ఉంటాయంటే 119 అని మనకు అంతకుముందు వచ్చింది. ఇది లాస్ట్ ఇయర్ మార్చ్లోనే 119 డిక్లేర్ అయింది. కానీ కరోనా వల్ల నోటిఫికేషన్ రాలే. పోస్టుల సంఖ్య ఇంకొక రెట్టు అంటే 2 రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఒక 240 అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇది గుర్తుంచుకోండి. కానీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. పడ్డాకనే ప్రిపరేషన్ చేస్తా అంటే ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఎందుకంటే లైబ్రేరియన్ అనేది ఎవరు చేస్తారు మిత్రమా అంటే వివిధ రకాలుగా ఎంటెక్ బీటెక్ చేసి డిగ్రీ చేసి వాళ్ళు ఎలిజిబుల్ అయినటువంటి ఉద్యోగాలను అంటే పోగొట్టుకున్న తర్వాత ఈ లైబ్రరీ సంబంధించినటువంటి పోస్టులలో అంటే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అన్న ఆశ కొద్దీ చేసేటువంటిది. కాబట్టి ఇంకా నువ్వు అదే ఆశలో బతికితే ఎట్లా? కాబట్టి మీరు ట్రై చేయండి, కొంచెం దయచేసి ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. పోస్టుల గురించి ఆలోచించకుండా అవి పెరిగే అవకాశాలు ఉంటాయి. ఏపీ దాదాపుగా 0.5 తక్కువ ఉన్నా ఎంత తక్కువ ఉన్నా కూడా అక్కడ ఏం చెల్లదు మిత్రుడు. 0.5 తక్కువ ఉన్నా కూడా ఎంత తక్కువ ఉన్నా కూడా హైట్ పరంగా మనకు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటాయి మెజర్మెంట్స్లో. కాబట్టి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి మిత్రులకు నేను చెప్పేది ఒకటే, మీరు హరీబరీగా కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లోకి రావాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఏం చేయండి అంటే ఫస్ట్ నేను ఎలిజిబులా కాదా, నేను దేనికి ఎలిజిబుల్, నా స్థాయి ఏంటి అనే విషయాన్ని ఒకసారి చూసుకోండి, సరిపోతుంది. జేఎల్ఎం గురించి చెప్పదలుచుకున్నా. జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలకు సంబంధించి ఈ మధ్య చాలా రకాల ఫోన్లు అనేవి ట్రేస్ చేయడం జరుగుతుంది. చాలా వరకు నేను లిఫ్ట్ చేసి మాట్లాడలేకపోతున్నా. కొంతమంది సారీ, కొంచెం దాన్ని తప్పుగా అనుకోవద్దు, అననుకూల పరిస్థితుల్లో మాట్లాడలేకపోతున్నా. మనకి జూనియర్ లైన్మెన్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే సరే, అంతకుముందు ప్రిపరేషన్ ఎస్పీడీసీఎల్లో కానీ ఎన్పీడీసీఎల్లో కోల్పోయినా కూడా మీరు ఊహించని విధంగా మరొక నెల 15 రోజుల లోపల మీకు ఉద్యోగాలు అనేవి రాబోతాయి. అది నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇంతవరకు నేను చెప్పిన విషయం కూడా ఎప్పుడు కూడా మైనస్ కాలే. విద్యుత్ సెక్టార్లో ఆపరేటర్ పరిధి వరకు చాలా వరకు మ్యాన్ పవర్ కావాల్సి ఉంది. కాబట్టి చదవండి మిత్రులారా, దీనిలో డౌట్ లేదు. ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు ఎన్ని గంటలు చదవాలి? ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు అంటే వాళ్ళు మామూలుగా అయితే మనం ప్రిపరేషన్ని ఎలా స్టార్ట్ చేయాలి, నోటిఫికేషన్కు ముందు, నోటిఫికేషన్ తర్వాత. అంటే మానవుని ప్రయాణం కొన్ని దశలలో ఉంటుంది కాబట్టి మనము బ్రతుకు తెరువును చూసుకుంటూ ముందుకెళ్ళాలి. వాళ్ళు ఎస్ఐ కానీ, పీసీ కోసం కానీ, ఏ ఉద్యోగం కోసం చదువుకునే వాళ్ళైనా సరే, పీసీ నుంచి ఎస్ఐ ఉద్యోగం కోసం చదువుకున్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఉద్యోగాన్ని మాత్రం వదలకండి దయచేసి. ఎందుకంటే 2012 సంవత్సరంలో నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత 2014 సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో మన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అయితేంది, కేయూ విద్యార్థులు అయితేంది, ఎంతోమంది విద్యార్థులు ఇన్క్లూడింగ్ మీ ఆల్సో చాలామంది కూడా చేసేటువంటి ఉద్యోగాలను పక్కన పెట్టేసి ఏదో ఉద్యోగం సాధిద్దాం, మనం గ్రూప్ 1 కొడదాం, గ్రూప్ 2 కొడదామని వచ్చి పుస్తకాలలో కూర్చొని ఒక 18 గంటలు 12 నుంచి 18 గంటలు కూర్చొని చదివేవాళ్ళం. మనం ఎంత చదివినా కూడా 2 నెలల కాలం 3 నెలల కాలం ఇలా గడిచిపోయిన తర్వాత ఆ తర్వాత మనకు ఒక స్ట్రగుల్ అనేది రైజ్ అవుతుంది. అయ్యో, నేను ఇంతకు ముందు చేసేటువంటి జాబును నేను కోల్పోయి అంటే వదిలేసి ఇది ప్రిపరేషన్ అయ్యానే, ఇది ఎప్పుడు పడే నోటిఫికేషను, ఎప్పుడు పడుతుందో, ఎవడో దీనికి ఎలిజిబుల్ అవుతారో, అసలు ఎట్లా వస్తుందో, ఏమవుతుందో, ఇది రాకపోతే ఎట్లా అనే ఒక స్ట్రెస్ ఉంటుందే, దాన్ని పక్కన పెట్టాలి. దాన్ని పక్కన పెట్టాలంటే
నీకు కొంచెం ఇన్కమ్ వచ్చేటువంటి జాబ్ ఏదైతే ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకండి. సాయంత్రం మీరు వచ్చిన తర్వాత దాని మీద కొంచెం హోంవర్క్ చేయండి. అంటే నేను ఏ సిలబస్ చదవాలి ఏం కథ అనేది కొంచెం హోంవర్క్ చేయండి. దానికి సంబంధించిన ప్రిపరేషన్ చార్ట్ని ఒకసారి ప్రిపేర్ చేసుకొని రోజుకొక 2 గంటలు ఉదయం 4:30 అంటే 4 గంటల ఒక అలారం పెట్టుకుంటాం కానీ 4:30 అని పెట్టుకోండి. 4:30 నుంచి 5:30 మధ్య ఒక 1 అవర్ మనం చదివి తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మన పనికి మనం వెళ్ళేసి మనం 1 అవర్లో మనం చదివినటువంటి ఏమైనా కీ పాయింట్స్ ఏమైనా ఒక చిన్న పేపర్ మీద రాసుకొని మనం చేసేటువంటి పనిలో ఏదైనా టీ టైం కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా టైం దొరికినప్పుడు వాటిని ఒకసారి రివిజన్ చేసుకొని ఈ మార్నింగ్ చదివినప్పుడు మనం ఏదో కునుకులో ఉంటాం, నిద్రమత్తులో ఉండి కొన్ని కూడా వదిలేస్తాం. ఇది ప్రాక్టీస్ చేయగానే సరిపోదు. మళ్ళీ ఈవినింగ్ వచ్చాక అయ్యో ఇదేంది డౌట్ అని ఆ డౌట్ని పరంగా తీసుకొని మనం చదివితే మనం ఈజీగా సెట్ అవుతాం. కాబట్టి ఒక సిస్టమేటిక్ ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. తెలంగాణ స్టేట్లో జాబ్ ఎలా కొట్టాలి? మనం ఏ జాబ్ కొట్టాలన్నా సరే ఫస్ట్ నీకేం కావాలి? డెడికేషన్ కావాలి. వితౌట్ డెడికేషన్ మనం ఏం చేయలేం. రెండో విషయం ఏంటండి అంటే 1000 ఫీజులు కట్టి మనం ఆగమయ్యేటువంటి పని మాత్రం చేసుకోకండి. ఆ మానసిక వేదన ఎలా ఉంటుందో కూడా చాలామంది మిత్రులు చెప్తే బాధపడేటువంటి క్షణాలు ఉంటాయి. కాబట్టి కొంచెం సీరియస్గా చదవండి. JLM క్లాసెస్ని కూడా అప్లోడ్ చేస్తాం శంకర్, త్వరలో చేస్తాం. ఆల్రెడీ అయిపోయినాయి క్లాసులు, వాటిని మనం యాప్లో పెట్టడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఎలా? సిలబస్ ఒకటే కానీ ఏపీ సిలబస్ ఇంకా ఈజీ. తెలంగాణ సిలబస్ కన్నా ఏపీ సిలబస్ చాలా ఈజీ. ప్రిపేర్ అవ్వచ్చండి గణేష్ గారు. నెక్స్ట్ ఏపీలో నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి? సంక్రాంతి కానుక. సంక్రాంతి కానుకగా నాకు తెలుసు ఇయర్ క్యాలెండర్ జనవరి అన్నారు కాబట్టి సంక్రాంతి కానుకనే అని చాలామంది అంటున్నారు. కాబట్టి మిత్రమా, నువ్వు ఫస్ట్ నీ గురించి నీ సబ్జెక్టు గురించి పెట్టుకో. నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఏపీలో అయినా తెలంగాణలో రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఎట్లుందంటే తెలంగాణలో కానీ అక్కడ కానీ నెక్ ఆఫ్ ది పీరియడ్ ఉంది. కొంచెం జాగ్రత్తగా పరిస్థితులను గమనించు. కాబట్టి కొంచెం సిన్సియర్గా కష్టపడు, ఖచ్చితంగా విజయం సాధిస్తావు. గురుకుల నోటిఫికేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా మీకు సంబంధించినటువంటి ఇంకేమైనా డౌట్స్ కనుక ఉండేది ఉంటే మనకి ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యాప్లో అన్ని క్లాసెస్ ఉంటాయి. ఈ క్లాసెస్కు సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ అంతా కూడా డౌట్స్ కనుక 1కి 4 సార్లు చెప్పించి దాన్ని నీట్గా రికార్డ్ చేసి వాటికి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టడం జరిగింది. ఇంకో విషయము, ఈ మధ్య మిత్రులు అడిగినటువంటి సమాధానంలో తెలంగాణ కమ్యూనికేషన్, తెలంగాణ PC మరియు SI పోస్టులలో మహిళా అభ్యర్థులు అయితే కొంచెం బాగా మీ యొక్క మెదడుకు సానబెట్టండి. ఇది మీకు ఎక్సలెంట్ జాబు. ఎందుకంటే నేను అది పర్సనల్గా చెప్తున్నాను. ఈ జాబు కనుక ఎంత సూటబుల్ అంటే అంత సూటబుల్, వర్క్ ప్రెషర్ ఉండదు. కాబట్టి మహిళా అభ్యర్థులు కొంచెం జాగ్రత్తగా చదవండి. ఆన్లైన్ క్లాస్ ఆల్రెడీ స్టార్ట్ చేయబడ్డదండి రామ్ గారు. మీరు యాప్లో ఉంటాయి క్లాసులన్నీ. SI ఏజ్ లిమిట్ అనేది మనకి 28, 18 to 28, 18 to 28 అంటే 22 మనకి దాదాపుగా 22, 21 నుంచి 28. వాటితో పాటుగా ఒక 5 years ఏజ్ రిలాక్సేషన్ SC ST BC కేటగిరీ. నెక్స్ట్ TS కమ్యూనికేషన్ కానిస్టేబుల్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? కమ్యూనికేషన్ ఇంతకుముందు చెప్పినట్టుగానే పేపర్లో వచ్చేటువంటి మోడల్ అంటే లాస్ట్ ఇయర్ అడిగినటువంటి క్వశ్చన్ని ఒకసారి మీరు చూస్తూ సిలబస్లో ఇంత ఈజీగా ఉందా క్వశ్చన్ అనే విధంగా ఉంటుంది. ఒకసారి లాస్ట్ ఇయర్ పేపర్ చూడండి. ఏ ప్రిపరేషన్ చేసినా కూడా మీరు లాస్ట్ ఇయర్ పేపర్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం డెప్త్గా వెళ్ళి మనం చదివితే ఈజీగా విన్ అవ్వచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మనకి కొద్ది వరకే కొంతమందికి ఇబ్బంది అవుతుంది. మనము మాత్రం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ స్పెషల్లీగా ఈవెంట్స్ని మనము జాగ్రత్తగా ప్లాన్ చేస్తూ మరియు SI PCకి సంబంధించినటువంటి సిలబస్ని కూడా అంటే కమ్యూనికేషన్ సంబంధించి ఈజీగా అర్థమయ్యే విధంగా వీడియోస్ చేసి ఆన్లైన్లో ఉంచబడడం.
ఇదే ప్రోగ్రామ్ని రేపు ఆఫ్లైన్లో కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా అభ్యర్థులు ఎవరైనా ఉంటే సరే మీరు ఇది ఒకటి గమనించండి. మనకు లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ షేర్ చేస్తామండి, యాప్లో ఉంటాయి, యాప్లో ఉన్నాయి ఆల్రెడీ. వాటికి DDP అయిపోయింది, వాటిని ఇప్పుడు పెట్టడం జరుగుతుంది. రేపు ఖచ్చితంగా ఇవాళ ఈవినింగ్ రేపు మార్నింగ్ వరకు ఖచ్చితంగా పెడతాం. లైబ్రరీ ప్రీవియస్ పేపర్స్ కానీ. ఓన్లీ కంప్యూటర్స్ ఉంది అంటే కంప్యూటర్స్ అనేది సబ్జెక్టు కాబట్టి అందులో ఆ పార్ట్ అయిపోయింది. ఎలక్ట్రికల్ సబ్జెక్టు మిగతా అన్నీ కూడా ఎడిటింగ్లో ఉన్నాయి, కొంచెం అది గ్రహించండి. ఏం కాదు, మీకు సంక్రాంతి లోపు వరకు మొత్తం కోర్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా అని మాత్రం అనుకోకండి. ఉన్నటువంటి వీడియోస్ని ఒకసారి చూసుకుంటూ ముందుకెళ్ళండి, మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. విష్ యూ ఆల్ ద బెస్ట్. నేను మళ్ళీ కోరేది ఏంటండి అంటే సోమరితనంగా ఉండకండి. సమయం యొక్క విలువేందో మీకు ఒక నిరుద్యోగిని అడిగినా ఖచ్చితంగా చెప్తాడు. సమయం యొక్క విలువేందో జీవితంలో సగం జీవితం అయిపోయిన ఏ వ్యక్తి అయినా సరే చెప్తాడు. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు, దీనిలో ఎటువంటి డౌట్ లేదు. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను రేపు మళ్ళీ లైవ్కి వచ్చే ప్రోగ్రామ్ చేస్తాను. ఓకే, అభ్యర్థులు ఎవరైనా సరే డౌట్స్ ఉంటే మాత్రం అడగడానికి ట్రై చేయండి. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. బాబు ఎంతసేపు అయింది?